గ్రిడ్ ప్లస్ వీళ్ళు రూప్ టాప్ సోలార్ ఇన్స్టలేషన్ కంపెనీ. ఇది మన రాయలసీమ వాసి జాయిద్ వాళ్ళే అండి. అండ్ ఇంకొకటి, మనం పుట్టినప్పుడు సత్యంత వరకు ప్రతి నెల కరెంట్ బిల్ చూస్తూనే ఉంటాం. మనం 25 సంవత్సరాల వరకు జీరో కరెంట్ బిల్ చూసే ప్లాన్ వీళ్ళు మనకు అందజేస్తున్నారండి ప్రజలకి. సో తప్పకుండా మిస్ కాకుండా పక్కన ఉన్న కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళు మీకు హౌస్ విజిట్ చేసి మీ రిక్వైర్మెంట్స్ ఏమున్నాయి చూసి మీకు ఈ సోలార్ ఇన్స్టలేషన్ చేస్తారండి. అండ్ ఇంకోటి, మీకు ఇందులో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి సూర్యగారి యోజన కింద సబ్సిడీ కూడా వస్తుంది. ఇంకొకటి, మీరు ఏదైతే పవర్ యూజ్ చేసుకొని ఏదైతే రిమైనింగ్ పవర్ ఏదైతే మీ దగ్గర ఉంటుందో ఆ పవర్ని గ్రిడ్ వాళ్ళే తీసుకొని ఏదైతే గవర్నమెంట్ యూనిట్కి 2.5 రూపీస్ ఛార్జ్ చేస్తుందో ఆ అమౌంట్ మీకు ఇచ్చి వాళ్ళే కొనుక్కుంటారు. సో ఇన్ని బెనిఫిట్స్ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఎవరు మిస్ చేసుకోరని నేను అనుకుంటున్నాను. ముఖ్యంగా రాయలసీమ తెలంగాణ వాళ్ళు అసలు మిస్ చేసుకోరు. ఎందుకంటే మన యా ఋతుపవనాలైనా యాదైనా సరే మనకు వచ్చే ఒకే పవనమే ఎండ పవనం. సో ఆ ఎండను బాగా యూజ్ చేసుకొని ఇంటికి వెలుగు నింపుకొని హ్యాపీగా చల్లగా కూర్చోవచ్చు. తప్పకుండా తెలంగాణ రాయలసీమలో ఉన్న వాళ్ళు వీళ్ళని కాంటాక్ట్ అవ్వండి, మరిన్ని డీటెయిల్స్ తెలుసుకోండి. ఇంటిని ఖచ్చితంగా కరెంట్ బిల్ లేకోకుండా చేసుకోండి. పక్కన కనిపిస్తున్న నంబర్కి ఓన్లీ ఏపీ ప్రజలు మాత్రమే కాంటాక్ట్ అవ్వండి, ఎందుకంటే వీళ్ళు ఏపీలో మాత్రమే ఇన్స్టాల్ చేస్తారు. స్పీడ్ గేమ్ సెట్ చేసిన ఈరోజు స్పీడ్స్ వస్తాయంట కదా, అది తొక్కినా వస్తావు. కూర్చోపైన కూర్చో, ఆడతావా? ఏం ఆడతావా? తెలుసులే, నేను కూడా అంత గీసి సెట్ చేసిన. ఏం ఆడదా? చేస్తానే, మళ్ళీ చేస్తా. డవ్వాట కాదు, ఇప్పుడే 10 రూపాయలు గెలుచుకొని పని భోజనం ఇచ్చిన. మంచి పని చేసినావు, సాధించినావులే. కానీ ఈరోజు స్పిరిట్ గేమ్, ఈరోజు స్పిరిట్ అని వస్తుందంట. ఈరోజు ఈరోజు అదే పూలరాజా, రాణి, మంత్రి, సిపాయి. నువ్వు చిల్లరాట్లాడకుండా ఇక్కడ మెయిన్ ఈరోజు ఆత్మలు వస్తాయి. ఆత్మలు మనం ఏం అడిగినా కూడా చెప్తాయి. నీకు ఏమైనా తెలుసుకోవాలంటే చెప్పు. ఇద్దరు కూర్చుంటేనే చెప్తాయి, ఓడు కూర్చుంటే చెప్పు. ఎవడు వస్తాడని కాసుకొని కూర్చున్నా. ఆత్మలు అనే శ్మశానానికి ఏం పో. ఆత్మలు ఎప్పుడూ మన చుట్టే ఉంటాయి. మంచి ఉంటాయి, శ్మశానాల చోట నీ చెడ్డ ఉంటాయి. మనం ఏది తెలుసుకోవాలన్నా కూడా అది చెప్తాయి. అని ఏం తెలుసుకోవాలనుకో ఏమన్నా అడుగు, ఆన్సర్ చెప్తాయి. ఈడ పెట్టు, అది ఎంత, రూపాయా 5 రూపాయల? వచ్చింది ఇది. ఏం ఆ రూపాయితో ఏం చేసినావు నువ్వు? మనం ఎప్పుడు కొడితే నువ్వే తీసుకోదు మళ్ళా. నాకు వద్దు కానీ చూడదు, జారి కింద పెట్టి వేరేద్దే. మళ్ళా ఆ రోత నేనేడు చూసేది. ఇక్కడ పెట్టు, మళ్ళా నువ్వు నాది ఇచ్చేరా చిల్లర. ఇక్కడ పెట్టు, ఏళ్ళు ఇట్లా పెట్టుకో. ఇది ఎస్, ఏందైనా అడగచ్చు, ఇది మాట్లాడచ్చు. అడుగు, నువ్వు ఏమైనా రోత ఏమైనా అడగాలంటే అడుగు. ఇది ఎస్, ఇది నో, ఇది 1 నుంచి 10 వరకు. ఇది ఏబిసిడ్లు ఉంటాయి. నువ్వు ఏదన్నా అడిగేదాన్ని బట్టి పేర్లు కంటే ఇది వస్తుంది. లెక్కచాల ప్రకారం అయితే ఇది వస్తుంది. డైరెక్ట్ ఆన్సర్ అయితే ఎస్ నో చెప్తుంది. అడుగు. స్పిరిట్ నేను అడుగుతాలే ఫస్ట్. నేను అడుగుతాలేనా? అడుగు, అడుగు అని ఇందరి బూజుతాయి స్పిరిట్లు. ఏ అవలా ఎత్తారా మీ ఇద్దరని అడుగు మళ్ళా. ఓకే పీరియడా? మ్యాథ్స్ పీరియడా లేకపోతే సైన్స్ పీరియడా? నేను ఎప్పుడు చనిపోనుకుంటున్నా అనుకుంటావా? ఇప్పుడే చచ్చిపో. నేను ఎప్పుడు చనిపోతాను స్పిరిట్ చెప్పాను. నేను ఎప్పుడు చనిపోతా స్పిరిట్ చెప్పు. అదే కదులుతాంట, నువ్వేం టెన్షన్ పడి భయపడేది పెట్టుకోవద్దు. చూసినావా, అదే కదులుతుంది. మొత్తం నీటికి పెట్టుకో. నువ్వేంద్రువా గిడ్డేలు పెట్టుకొని ఉండు. నువ్వు ఇప్పుడు అడుగు మళ్ళా. చూడు నేను ఎప్పుడు మరణిస్తాను మళ్ళా. అది చూడు. 2 0 2 ఎప్పుడు చెప్తుంది? 6 వచ్చేసింది మళ్ళీ అదే ప్లేస్కి. 2 0 2 2026లో చచ్చిపోతావు. 2026లో చచ్చిపోతావు అంటే ఇంకెన్నేళ్ళు? ఇంకా 70 ఏళ్ళు ఉంది కదా. ఏం 70 ఇది ఎన్నో సంవత్సరం? ఇది ఇప్పుడు 5 2025. అది చెప్పింది ఎంత? 2026. 70 సంవత్సరమే నీకు. అది మామూలు చెప్పవు ఆత్మలు. నాది చూడు, ఇప్పుడు అడుగుతా, నా ఆయుష్ ఎంత చెప్పట్లా స్పీట్. సేమ్ 2 బాయ,
సేమ్ 0 1 పాప బిరిగిన బా పోతావు నాకంటే ముందు పోతావా 8 9 2029కి ఓయమ్మా నీదేంది 2026కు వచ్చింది. సంవత్సరానికి పోతావు కదా 2089 ఎన్నేళ్ళు ఉంది ఇంకా ఏమోలే నువ్వు సంవత్సరాలు చచ్చిపోతావు. నా సంవత్సరం లోపల ఏమైనా ఉండేది కోరుకుంటా కోరుకో. ఓయమ్మా పెళ్లి చేసుకో. నేను పోతాను కదా నేను ఎవరిని నేను అడుగుతాడు నాకు నువ్వు బిరిగినా నీకు నేను ముందు పోయేదే కాసుకున్నట్లుంది. నువ్వు యాడ నువ్వు పోతావు అనేది బాధ లేదు ఇడా. నేనేదో నాది ఎక్కువ ఏళ్ళు బతుకుతానని అని బాధ ఎక్కువ ఉంది ఇది. నీకు అందుకే గుణపాలు కొడుతున్నాయి పక్కన ఆత్మలు. నేను పెళ్లి చేసుకోబో అమ్మాయి పేరేంటి? వి ఎడుకోపోతుంది. AN I నువ్వెందుకు ఇడిచిపెడతావు? ఏం నీకే నీకు చేసాపే కూడా నీకు గాడం లేదా ఓపిక అంటే చెప్పింది చూసినావా? అంటే ఏమని వానే అని నేను అడుగు. నా కాబోయే భార్య పేరేమిటి? అమ్మ ఫాస్ట్ కదులుతుంది కదరా. అబ్బా ఎల్ మంచి లెటర్ వస్తుంది. LA లావణ్యనో లాస్యనో LAN ఏదో ఫారిన్ పేరు వచ్చేటట్టుంది రే. LANJA అంటే లాంజియా ఏదో తప్పు చూపించా నేనా ఆత్మన మళ్ళా అడుగుదాముండు. తప్పైంది కొద్దిగా అందుకే ఏళ్ళు సరిగి పెట్టుకొని ఉండనేది ఫస్ట్ నుంచి పెట్టు. ఇప్పుడు అడుగు స్పిరిట్ నా భార్య పేరేం పేరు? L A N లయన్ G A ఏ ఏంద్రా ముందు LANG అని వచ్చింది. ఇప్పుడు ఏమి LANJA ఇప్పుడు వచ్చేసి లంగా వచ్చింది. ఏ ఫారిన్ వాళ్ళ పేర్లు ఉంటాయి నీకు. మనకి లంగా మనకు ఉండొచ్చు. ఆత్మలు నరుకుతావా? ఏ లంగా అంటే మనకు అట్లా ఉండొచ్చు. వేరే వాళ్ళకి కంట్రీ వేరే దేశాల్లో లంగా అనేది పేరు ఉండొచ్చు. మళ్ళా ఇంకా నయ్య ఫస్ట్ రాలే ఫస్ట్ అనుకునేది మనం. ఏం బాగా లంగా అంటే మన భారతదేశంలో ఇట్లా అక్కడ ఏదో వేరే ఉండొచ్చు అర్థం. నెక్స్ట్ ఏమడతావు? నీది ఇప్పుడు నాది కదా. బాలే షార్ప్ ఉన్నవరా నువ్వు. అదే కదా. నేను డబ్బులు బాగా సంపాదించి సెటిల్ అవుతానా లేదా? ఇదేంద్రా నోగిపోతుంది. ఏ తిరిగే ఎస్ నీదడు. నేను సంపాదించి బాగా సెటిల్ అవుతానా లేదా? ఏంది అంత ఫాస్ట్కి వెళ్ళిపోయాను? అదేమని ఏమని చేస్తాండవా? ఆత్మలు డౌట్ పడద్దు. నువ్వు నన్ను డౌట్ పడినా నువ్వు అడుగుతానా? మళ్ళీ పెట్టు అడుగు. పూర్తి కాదా అంటే దాన్ని నువ్వు పూర్తి అడిగేసిన రోజులే. నువ్వు ఏం అడుగుతానో కూడా తెలిసిపోయి ముందుకు పోతాను. టైం వేస్ట్ అని ఇసారి అడుగు. ఏమి నువ్వు కూడా ఏళ్ళు పెట్టుకున్నావు కదా దాని మీద. అది సెట్ కాదు. నువ్వు లైఫ్ లో సెట్ అనే లోపలే నువ్వు పోతుంది. వేరే అడిగేదన్నా జీతం నువ్వు అడుగు. ఇంకా ఎన్ని ఇళ్ళు కట్టిస్తాను నేను? స్పిరిట్ 4 ఇళ్ళు కట్టిస్తాను. ఏం పెద్ద కోటీశ్వరం అయిపోతావు నువ్వు. అడుగు. నీకు ఎక్కువే రాచ్చు. నాకేం తెలుసు. పెట్టు. నువ్వు జీరోకు రాను కదా నువ్వు. నేనే జీరోకి రాలా నాకంటున్నావు నువ్వు. నేను ఎన్ని ఇళ్ళు కట్టిస్తాను? క్వశ్చన్ అడుగుతున్నావు సీరియస్ గా? స్పిరిట్ నేను ఎన్ని ఇళ్ళు కట్టిద్దానే? వానేమ్మ 9 తీసిపోతుంది కదరా సార్. 0 పోయింది.
ఏసీ రిమోట్ దూరుతుంది నీకు, ఏసీ రిమోట్ దూరుతుంది నీకు. చూడు ఎండాకాలం అంతా చల్లగా ఉంటది లోపల. ఏ కొట్లమో ఏమో 9 పోతాదేమో నేను ఆనందపడితే అది సున్నావే. నేనేం చేయాలా? ఇండ్లు కట్టేవి ఉండవు, కొంపలు కట్టేది ఉండవు, నువ్వు అన్ని కొంపలు కూల్సేదే. నెక్స్ట్ ఏమన్నా రూపాయి బిల్లు అడివే మంచిగా చూసి వచ్చి పాపేరే లంగా అనింది. అది మంచిది ఫారినర్ వస్తుంది. ఇంకా నెక్స్ట్ ఏం అడిగినావు? ఇంకా అడిగింది ఓటు రెండే. ఆరోగ్యం గురించి మాట్లాడతాను నేను. కొద్దిగా చెడిపోవా నువ్వు? పెట్టు సంవత్సరం బతికేది నేను కూడా. అది నాకు ఆరోగ్యం బాగుంటుందా? బాగానే ఉంటుంది ఆరోగ్యం. నీది అడుగు. నీది కూడా నాకు తెలిసి ఏం అలవాటు లేవు, నువ్వు అన్నీ నీకే ప్రాబ్లం. పెట్టు అడుగు. మా ఆరోగ్యం ఏమది అట్లా ఏమడుగుతాను? మా ఆరోగ్యం ఏమది అట్లా ఏమడుగుతాను నువ్వు? నా ఆరోగ్యం అడుగుతాడు కదా. అదే నా అడుగుతాండి. ఇది ఏం కానగలే కొట్లమ్మా గిడ్డి మళ్ళా నీ పనులు కాదు. ఏం నీకే తిక్కయ్యారా? నీకేమన్నా మొత్తం నీకు బాగా నెగిటివ్ అని పాజిటివ్ చూపిస్తానే. నాకేమేస్తా బొగలని నువ్వు లంగా ఎవడు లంగా లంగా నువ్వు చేసిపోయేది లంగా అంటుంది. నాకేం తెలుసు? అయినా నువ్వు నీది ఓగేలే నాది ఓగేలే. ఏముంది దాంట్లో తేడా? అంటే తేడా అంటే నేనేమన్నా చేయి పెట్టావు నువ్వు ఒకటే. నువ్వేది ఓటు పట్టుకుంటే నేను ఓటేయాలి. అదే రూపాయి. తేడా ఏముంది? సచివేది కూడా నువ్వేం బాగా బతుకుతున్నావు. సచివేది కూడా నువ్వేం బాగా బతుకుతున్నావు. నాది అడుగుతాను. జీవితంలో నేను ఏ స్థాయిలో ఉంటాను, ఏ పొజిషన్లో ఉంటాను? ఒకటి రెండు వస్తుందేమో అనుకుంటే. నో ఎందుకు వస్తుంది దాంట్లో? పొజిషన్ ఎన్నో పొజిషన్ నా 1 అన్నారు. నాకు తెలిసి 2 ఉండొచ్చు. పెట్టు పెట్టు. నమ శివాయ. జై శ్రీరామ్, జై హనుమాన్. జీవితంలో అంటానే సున్నా మనకి నాకు అన్ని పోతాయా? అది అడుగు 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 అడుగు. నువ్వు అడుగు ఫస్ట్. నేనేముంది నువ్వు అడుగు ఫస్ట్ అయిపోతుంది. ఇంకా మళ్ళీ నాదెందుకు? నాది చూసి నువ్వు బాధపడతావు. నేను మనిషినే తేడానే అని అడుగు అంతే. నేను మనిషినే తేడానే. నేను మనిషినే నువ్వు ఫస్ట్, మళ్ళా నెక్స్ట్ అది అడుగు. రెండే అది మనం చెప్పలే కదా. నేను మనిషినే కాదా? మనిషినే కాదంటే నో అంటుంది. ఇంకా నువ్వు నెక్స్ట్ తేడాది కూడా నోనే అంటుంది. పెట్టు. నేను తేడానా? ఎస్. మనిషికి నో, తేడాకి ఎస్ అంటే ఏమో ఈరోజు ఇట్లా నెగిటివ్ చెప్తాను. ఖచ్చితంగా చెప్తాయి అవి. అవునా? ఏం మీకేమన్నా గర్ల్ ఫ్రెండ్ ఎవరైనా వస్తారా మధ్యలో? పేరు అడుగు. గర్ల్ ఫ్రెండ్ పేరు అడుగు. నువ్వు అడుగు. ఇంకా పెళ్ళే ఇంకా మళ్ళా గర్ల్ ఫ్రెండ్ ఎట్లా వస్తారు? సేమ్ రాచ్చు. అడుగు. నా గర్ల్ ఫ్రెండ్ పేరు చెప్పు. స్పిరిట్ పేరు వచ్చింది. సేమ్ వచ్చింది. చెప్తే కదా తెలిసిపోతుంది ఆవిడే. నీది అడుగు. కరెక్టే కదా నీ పాయింట్. నీది అడుగు. అన్ని కరెక్ట్ చెప్తానే. కరెక్టే చెప్తాను మళ్ళీ. అందుకే కదా నువ్వు అడుగు ఫస్ట్. నువ్వు నీది అడుగు త్వరగా అనుకో. అంటే ఇప్పుడు ఆడంగిల్లండి. అదేందో అంటది. అన్నంత మాత్రం అయిపోతుంది. పెట్టు. గర్ల్ ఫ్రెండ్ స్పిరిట్ నా గర్ల్ ఫ్రెండ్. నా ఫస్ట్ గర్ల్ ఫ్రెండ్. ఎమ్ వచ్చింది. ఎన్ జే ఏది మళ్ళీ వెనక్కి వస్తుంది. ముంజ ఫస్ట్దేమో ఎల్ఏఎన్ జే మళ్ళీ ఎల్ఏఎన్ జీ వచ్చింది లంగా. ఇప్పుడేమో ముంజ. ఏమి బాధపడుతున్నావా? కాదా పేర్లేమో అట్లా వస్తున్నాయి అవి. ముద్దు పేరేమో ముంజ అంటే లవ్ పేరు అది కాదు. నా లవర్. ఎవరు నీ లవర్ పేరు?
ఇంకా లాస్ట్ ఏమన్నాడు అన్ని కొత్త కొత్త వింతగా ఉన్నాయి కదా. అదే నాకే డౌట్ వస్తుంది, ఎందుకు అట్లా? నాకు ఒకరికి రాత అట్లుందేమో, నాకు ఒకరికి రాత అట్లుందేమో. ఏమడుగుదాము? నువ్వే అడుగు నా గురించి, నేను నీ గురించి అడుగుతా ఈసారి లాస్ట్. ఓకేనా? అడుగు. జీవితంలో మొత్తం అన్నీ ఎప్పుడు పోతాయి? అన్ని ఆస్తులు గీసులు బంగారం అంతా పోతాయి, ఎప్పుడు నష్టపోతాడు? నా గురించా? పోతాంది. నువ్వు అనుకోండి జరగలే. దా, వీడు ఎప్పుడు బాగుంటాడు, ఎప్పుడు బాగా హ్యాపీగా, డబ్బుల మీద ప్రేమ లేకుండా మనుషులకి ఎప్పుడు ప్రేమిస్తాడు, జీవితంలో సక్సెస్ అవుతాడా లేదా? ఏమి ఒల చేస్తానవా? ఏ గొడ్లమ్మ అలా చేస్తున్నావా? ఏం స్పిరిట్ ఏంది లౌడ పీరియడ్? అది ఏం పీరియడ్? అది నువ్వు పీరియడ్ కాదు, స్పిరిట్. పీరియడ్ అన్న బొంగ. ఏ పీరియడ్ కాదు ఇది. ఏ కుజా, ఏం జరిగింది ఇప్పుడు? అన్ని నెగటివ్ చెప్పిస్తాను నువ్వు. ప్రతి దాన్ని నువ్వే గెలుస్తాను. నేను సచివేద అవసరం చెప్పానంట, లంగా అంట, ముంజ అంట. 2026 వరకు బతుకుంటావని చెప్పింది. ఎన్ని సంవత్సరాలు? కొట్లమాడ నువ్వు 2026 అంటే ఎన్ని సంవత్సరాలు? 25. 25 తర్వాత ఏమొస్తుంది? 28 వస్తుంది, 29, 36. లెక్కలు రావు. లే శిల్పా, ఎంత వస్తుంది? ఇంకా ఎంత వస్తుంది నీకు? 25 తర్వాత 28 తర్వాత 28, 28 తర్వాత 32, 32 తర్వాత 33. ఎన్ని ఎన్ని వస్తాయి? 5 ఎంత? 5 ఎంత? 5 అన్నాక 7. ఇంకెంత? 5 తర్వాత ఎంత? 5 తర్వాత 6. ముందు 4. 5 ముందు 4 వచ్చేది. మా స్కూల్లో 5 ముందు 4 చెప్పినారు, 5 తర్వాత 7 చెప్పినారు. నీకంత చదువు అంతా కొత్త కానీ మొత్తం అన్ని నువ్వే బాగుపోతావు. ఎక్కువ రోజులే పోతావా? ఎవరో పోతావా? ఎక్కువ రోజులు పోతాను. నాకంటే పోవా? అదే నీకెందుకురా? నువ్వు వద్దు, నీకు ఆశలు ఉంటాయా? పోవా? 0 కావా? నాకేమన్నీ పోతాయి. కాలంటే కాదు మళ్ళా ఏం తిక్కాలి. అదేమన్నా జరిపిస్తావు, అదేమన్నా నీలో ఉంది. చేయబెట్టిదంటే ఏదో తొమ్మిదంట. అంటే నేను ఆడగాలాడు పెట్టిస్తానంట. చేస్తాడు నువ్వు, చేస్తాడు నువ్వు ఏమని చెప్పి కానగల నీకు నమ్మలేదు ఆడద్దు ఇట్లాంటివి. బొంగులో పెట్టుకో, డబ్బులు పెట్టు. 1000 పెట్టు. ఏవాడిన ప్రతి ఊరు పెట్టాల 1000 ఉత్తగాడే కాదు, ఇది ఆత్మలకి ఇచ్చే డబ్బు. అది దాన్ని చెప్తారు పట్టా, దాన్ని చెప్తారు పట్టా. మళ్ళీ ఏడన్నారు మీరు ఆత్మలో సమర్పించుకోలేదంటే నీకు భారీగా ఉంటుంది శని. ఎవరు సమర్పించుకోవాలి? ఏమి అమ్మాయికి లేం కాదు. తెలివంతుడే నువ్వు. అట్లా వాళ్ళందరూ చూసినాంబో. చూసినావు ఆల్రెడీ. ఆత్మని చెప్పి పేర్లు చెప్పి ఆత్మలు అంటాయి, నమ్ముతానంటాయి. ఇవి ఊరికే టైం పాస్. అది నాకు తెలుసు. నువ్వు అవునా? నువ్వు పెద్ద నటగిరి. నీ ప్యాంట్ లోపల నిమ్మకాయ పొద్దున్న లోపలికి రక్తం వచ్చి నిమ్మకాయ లేకపోతే అప్పుడు ఒప్పుకుంటావా నువ్వు? ఆత్మ ఉందో లేదని ముక్కులేమ్మడి పొద్దున్న లేస్తేనే తుడుచుకునేటప్పుడు నీ ముక్కులో రక్తం వస్తుందో లేదు చూస్తావు, ఆత్మలో లేదప్పుడు నమ్ముతావా? కళ్ళల్లో నీకు ఎర్ర గుడ్లు రేపు ఎర్రగైతాయి, నల్ల గుడ్లు ఎర్రగైతాయి, అప్పుడు ఆత్మ ఉందని నమ్ముతావా? చెవులు వినపడవు నీకు 2 గంటల సేపు, చెవులు వచ్చి నీసు గారుతుంది, అప్పుడు నమ్ముతావు ఆత్మలు ఉన్నాయని? చెప్పు. పళ్ళు చేతులకు వస్తాయి సాయంత్రం అయితేనే, నమ్ముతావు అప్పుడు ఆత్మలున్నాయని? అవునా? అవునా? నీళ్లు తాగాలంటే నువ్వు చాలా ఇబ్బంది పడతావు, గొంతులో ఏదో కుచ్చుకుంటుంది, ముళ్ళు ఇరుక్కుందనే ఫీలింగ్ వస్తుంది. ఆత్మలు లేనప్పుడు నమ్ముతావా? పండుకున్నాడు గోర్లు బీకుతానని పెయిన్ వస్తుంది, అప్పుడు నమ్ముతావా ఆత్మ ఉందని? చెప్పు. ఇవన్నీ నమ్ముతావా నమ్మవా? రుజువు చేయమంటావా? ఇది నువ్వు ఈడ నా శివంత చెప్పొద్దు. బయట తెరిచి ఒక యాక్షన్ మూవీలో చెప్పొద్దు. పోయి బజార్లో చెప్పుకో, బజార్లో చెప్పుకో. వాళ్ళందరూ నమ్ముతారు. 2-3 లీటర్లు చెప్పిన ఏం కావా? గుడ్లు పెట్టించే రక్తం తినేది బయటికి. ఈరోజు ఆత్మకి నీ బలి. అట్లా
అట్లా కాదు. పిలిపిస్తా నీకు ఆత్మ నుండు. ఆత్మ ఉండు. నీకు నమ్మకం లేదు కదా, నువ్వు నమ్మడం లేదు. నమ్ముతాను. నమ్మకం నమ్ముతాను. నీకు నమ్మకం లేదు కదా, నమ్ముతాను. నమ్మకం లేదు కదా. నమ్ముతాను. నమ్ముతానో లేదా? నీకు గుడ్లు బయట పెట్టుకుని వ్యాపారం బయట చేసుకోవాలా నేను? చెప్పు. నమ్ముతా ఇచ్చేసా. ఇప్పుడు 1110 నువ్వు ఇచ్చేది ఉందే లేదా? ఇచ్చేది ఉంది. నమ్మకం లేదా నీకు ఆత్మ గురించి? నీకు రక్తం పొద్దున వరకు వెళ్ళి ఇప్పుడు తెప్పిస్తా. వద్దులే. ఆత్మల్ని ఇప్పుడు కూర్చోబెడతా పక్కన. వద్దు. అడుగు వాళ్ళనే. వద్దులే. నిజం చెప్పినారా లేదా అని. నిజం చెప్పినారు. 25 తర్వాత ఎంత వస్తుంది? 27. లెక్క తెచ్చిడబెట్టు. మెంటల్ జీతునన్ని కూర్చుంటావు మళ్ళా ఈడే నువ్వు. సరే సార్, పండుగ ఏడ పండుకుంటావు నువ్వు? ఒకడే ఏడ పండుకో. నీకు రక్తం నేను ఎట్లా తెప్పిస్తే పొద్దున బెడ్షీట్ అంతా తడుచుకపోతే పొద్దున చూసుకో. మంచం నీకే కదా వస్తాను. రా మంచం నీకు వస్తాను.